ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో 2024 నుండి 2035 లోపు 3 రాసుల వారికి శుక్ర మహర్దశ యోగం అనేది పట్టబోతోంది. దానివల్ల వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే మీ కాళ్లు మొక్కుతారు. మరి 2024 నుంచి 2035 లోపు ఏ 3 రాసుల వారికి శుక్ర మహర్దశ యోగం పట్టబోతోంది? మరి వారి కాళ్లు మొక్కే పరిస్థితి వాళ్ళని చీకొట్టిన వాళ్ళకే ఎలా వస్తుంది? ఇదంతా కూడా మనం వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకప్పుడు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనకున్న 12 రాసులలో 3 రాసుల వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ 2024 నుంచి 2035 వరకు 3 రాసుల వారికి శుక్ర మహర్దశ యోగం పట్టబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే తిరిగి మీ కాళ్లు ముక్కుతారు. మీ అదృష్టం అనేది ఆ రేంజ్ లో ఉండబోతోంది. 2024 నుంచి 35 వరకు శుక్ర మహర్దశ యోగం పట్టబోతున్న ఏ 3 రాసుల వారు అదృష్టం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు చూసేద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అనేది ద్వాదశ రాసుల వారి జీవితాలపైన గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి నెలలో 5 పెద్ద గ్రహాలు రాసులను మార్చుకోనుండడంతో పాటుగా ఒకే రాశిలోకి ప్రధాన గ్రహాలు వస్తున్న క్రమంలో అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడి ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. సంపద, విలాసాలు, వినోదాలతో వ్యక్తి జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు. ప్రస్తుతం ధనుసు రాశిలో ఉన్న శుక్రుడు ఫిబ్రవరి 12వ తేదీన మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి 5వ తేదీ వరకు కూడా శుక్రుడు మకర రాశిలోనే ఉండబోతున్నాడు. మకర రాశిలో శుక్రుడి సంచారం వల్ల 3 రాశుల వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. 2024 నుంచి 2035 వరకు శుక్ర మహర్దశ యోగ కారణంగా ఈ రాశుల వారి దశ తిరగబోతోంది. ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం అనేది మెండుగా ఉంటుంది. మరి ఆ 3 లక్కీ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మేషరాశి వ్యక్తుల అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి, ఈ రాశి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి శుక్రుడి యొక్క సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారికి ఈ సమయంలో సంపద అనేది గణనీయంగా పెరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ స్థాయిలో మీకు అదృష్టం అనేది బాగా కలిసొస్తుంది. మేషరాశి జాతకులకు ఈ సమయం ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. మంచి మార్కులు వస్తాయి. దాంతో కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారం చాలా ప్రాఫిట్స్ తో ప్రాఫిటబుల్ గా ముందుకు సాగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో కూడా ఈ సమయంలో మీరు పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా తర్వాతి రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. శుక్ర సంచార కారణంగా మకర రాశి వారికి మహర్దశ అనేది రాబోతోంది. పెద్ద గ్రహాలన్నీ మకర రాశిలోనే కలుసుకోబోతున్న క్రమంలో వీరికి ఈ సంచారం అనేది శుభప్రదంగా మారుతుంది. ఈ సమయంలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆర్థికంగా స్థిరపడే సమయం. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి జాతకులకు కుటుంబంతో కలిసి సరదాగా ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులు మరింత కష్టపడితే చక్కని ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. ఇక 3వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వది. ఈ రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది.
కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. సమాజంలో మీ సామాజిక ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. లాభాలు చూస్తారు. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. అన్నింటా కూడా మనకి అదృష్టం అనేది పూర్తిగా మనకు సపోర్ట్ గా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో రావచ్చు. ఈ సమయం మీకు చాలా శుభప్రదమైంది. మీరు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది. అలాగే కొన్ని శుభవార్తలు కూడా వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఈ రాజయోగం మీకు అద్భుత ఫలితాలను అందిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇలా ఈ 3 రాశుల వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో, ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంతటి అదృష్టాన్ని వీరంతా ఏకంగా 2035 వరకు కూడా పొందడం జరుగుతుంది. ఇందుకు కారణం శుక్ర మహర్దశ యోగం. ఇకపోతే ఈ మేష, మకర, కర్కాటక రాశుల వారిని చీకొట్టిన వాళ్లే తిరిగి మీ కాళ్ళు ఎలా మొక్కుతారు? ఆ వ్యక్తుల కళ్ళు ఎలా తెరుచుకుంటాయి? మీ వాల్యూ ఇతరులకి ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మేష, మకర, కర్కాటక రాశుల వారిని ఎవరైతే చీకొట్టారో వాళ్లే తిరిగి మీ కాళ్ళు మొక్కుతారు. రాళ్లు వేసిన చేతితోనే పువ్వులు వేసి మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది, క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కుతారు. మీరు బాగుపడకూడదని మీపై రాళ్లు వేసిన వారే మీ ఎదుగుదలని చూసి సిగ్గుపడతారు. ఏదైనా రంగంలో మీదే పైచేయిగా ఉండి దినదిన అభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. మీ విలువేంటో తెలుసుకుంటారు. సిగ్గుతో తల దించుకుంటారు. ఇకపై ఇతర వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి తప్పు చేయరు. మీ స్నేహాన్ని కోరి మళ్లీ మీ దగ్గరకొస్తారు. ఇకపోతే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నటువంటి మేష, మకర, కర్కాటక రాశుల వారు చేయవలసిన పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవం నామస్మరణ చేసుకోండి. దైవ బలం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మూగ జీవాలకు, పశు పక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి. పుణ్యకర్మలు లభిస్తాయి. బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైన ఫలితాలు చూస్తారు. మీరు ఏ పని స్టార్ట్ చేసినా అందులో ఎలాంటి విఘ్నాలు కలగవు. గురువారం గురు ఆలయానికి వెళ్లి దక్షిణామూర్తి కానీ, సాయిబాబా ఆలయానికి కానీ వెళ్లి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది. మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరకు వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి. అంతేకాకుండా లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో, ఈ 2024 నుంచి 2035 వరకు మేష, మకర, కర్కాటక రాశుల వారికి శుక్ర మహర్దశ యోగం వల్ల పట్టిందల్లా బంగారమవుతుంది. మీరు పెట్టే వ్యాపారంలో పెట్టుబడులు మీకు ఊహించని విధంగా రెట్టింపు అవుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు కొన్నటువంటి భూముల విలువలు పెరగడంతో పాటు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలోనికి ప్రవేశించటంతో మీ వ్యాపారం ఊహించని విధంగా ముందుకు వెళ్తుంది. బంధుమిత్రులలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సొంత ఇల్లు, వాహనం లాంటివి కొనుగోలు చేసేటటువంటి స్థితుల్లోకి మీరు వెళ్తారు. ఇప్పటి వరకు కూడా మీరు అప్పుల బాధల నుంచి బయటపడటం ఎలా అని ఆలోచించి ఇప్పుడు మీకొస్తున్న ఈ మహర్దశ పుణ్యమా అని మీ అప్పులన్నిటి నుంచి బయటపడిపోతారు. ఈ విధంగా మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే మీ కాళ్లు మొక్కే పరిస్థితికి మీరు చేరుకుంటారు. మరి 2035 వరకు కూడా శుక్ర మహర్దశ యోగం వల్ల ఏ 3 రాశుల వారిని అదృష్టం వరించబోతోంది? మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే తిరిగి మీ కాళ్ల దగ్గరకు ఎలా వస్తారు? మీరు చేయవలసిన పరిహారాలేంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.